రాఖీ పండుగ కోసమని నగరవాసులు సొంతూళ్లకు పోటెత్తారు. దీంతో హైదరాబాద్ నుంచి కరీంనగర్ రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీకెండ్ దానికి తోడు రాఖీ పండుగ అవడంతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు పబ్లిక్ వెళ్తుండటంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కరీంనగర్ వెళ్లే హైవే కావడంతో దుడ్డెడ టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిటకిటలాడాయి. ఇటు సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్ట్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అల్వాల్ నుంచి బొల్లారం చెక్ పోస్ట్ వరకు నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. రాఖీ పండుగ సెలవులు ఉండడంతో నగరవాసులు ఊళ్లకు తరలడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అండ్ మరోవైపు ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ రహదారి వైపు ట్రాఫిక్ ఆగిపోయింది. ఉప్పల్ అన్నోజిగూడ నుంచి గట్కేసర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అన్నోజిగూడ నుంచి గట్కేసర్ వెళ్లేందుకు 50 నిమిషాల సమయం పడుతుంది. ముఖ్యంగా ఉప్పల్ నుంచి భువనగిరి, ఆలేరు, జనగాం, వరంగల్, హనుమకొండ, తొర్రూరు, ఎల్బీ నగర్ వైపు వేల సంఖ్యలో వెళ్తున్న వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. దీంతో ఉప్పల్ నుంచి నాగోల్, గట్కేసర్ వైపు గంటల కొద్దీ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అండ్ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అండ్ ఇటు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ హైవేలోని ఎల్బీ నగర్ దగ్గర కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. అటు హైదరాబాద్ కల్వకుర్తి శ్రీశైలం రోడ్డు కూడా ట్రాఫిక్ తో కిటకిటలాడుతోంది. చదువులు, ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నగరవాసులు వివిధ ప్రాంతాల నుంచి సొంతూరు బాట పట్టడంతో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లే బస్సుల దగ్గర జనం బారులు తీరారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ఇప్పటికే 3500 పైగా బస్సులను నడుపుతోంది. అయినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, ఇటు సెలవులకి సొంతూళ్లకు వెళ్లే వారితో అయితే రహదారులు కిటకిటలాడుతున్నాయి అన్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఇటు హైదరాబాద్ లో జేబీఎస్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? వరుసగా 3 రోజుల పాటు కూడా సెలవులు రావడంతో పెద్ద ఎత్తున కూడా జంట నగరాల వాసులు వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళడానికి సొంత వాహనాల్లో రోడ్డు ఎక్కడంతో వేల వాహనాలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాల రద్దీ అనేది పెరిగింది. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన వేల వాహనాలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కడంతో ఎక్కడికక్కడ కూడా బాధితమైంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద, అదేవిధంగా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద, చిన్నకలు టోల్ ప్లాజా వద్ద కూడా ఎక్కడికక్కడ వాహనాల రద్దీ అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. మామూలు రోజుల్లో 20,000 వాహనాలు హైదరాబాద్ టు విజయవాడ రహదారిపైన ప్రయాణం చేస్తే ఈ రోజు ఒక్కరోజే 60,000 వాహనాలు రోడ్డు ఎక్కినట్టుగా టోల్ అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో పాటు హైదరాబాద్ టు వరంగల్ రహదారిపైన కూడా పెద్ద ఎత్తున వాహనాల రద్దీ అనేది ఎక్కడికి కూడా నెలకొంది. అయితే అధికారుల వైఫల్యం అనేది మనకు స్పష్టంగా కనపడింది. టోల్ సంబంధించినటువంటి అధికారులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాహనాలు ఒక్కొక్క వాహనం 5 నుంచి 10 నిమిషాల వరకు సమయం పడుతుంది టోల్ దాటడానికి. దీంతో వాహనదారులు అయితే తీవ్ర అసహనానికి గురవుతా ఉన్నారు, తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఫాస్టాగ్ ఉన్నప్పుడు కూడా వేల వాహనాలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కడంతో ఆ టోల్ దాటడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముందస్తుగా సిబ్బంది నియమించుకోవడం, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఎక్కువగా టోల్ సంబంధించినటువంటి కౌంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే కూడా వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు హైదరాబాద్ అద్దెకి మార్కెట్ రహదారిపైన కూడా వాహనాల
చందానగర్ మనం వెళ్ళుకుంది. వేల వాహనాలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాల రద్దీ అనేది మనకు స్పష్టంగా కనపడింది. దీంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే ఈరోజు అన్ని బస్ స్టాండ్లు కూడా కిటకిటలాడుతా ఉన్నాయి. రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేసిన బస్సులో కూడా అధిక రేట్లు పెంచడంతో ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్క టికెట్ పైన 20 నుంచి 30% రేట్లు పెంచడంతో ప్రభుత్వం పైన అయితే తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. సమయాన్ని బట్టి పండుగలను బట్టి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటుంది. కావాలని కూడా ఎక్స్ప్రెస్ వేయట్లేదు, ఆర్డినరీ బస్సులు వేయట్లేదు. కేవలం ఇండెక్స్ బస్సుల్ని, సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే వేస్తా ఉన్నారు. వాటిలో చాలా రేట్లు ఉంటాయంటూ కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా వరుసగా 3 రోజులు, నిన్న వరలక్ష్మీవ్రతం, ఇవాళ సంబంధించి రాఖీ పండుగ, రేపు ఆదివారం ఉండడంతో వరుసగా 3 రోజులు రావడంతో జంట నగరాల ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఒక్కసారిగా వేల వాహనాలతో రోడ్డు ఎక్కడంతో ఈ ప్రయాణికులు సంబంధించి రద్దీ ఏర్పడిందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ టు జాతీయ రహదారి రద్దీగానే ఉంది సంఘటన. All right, Ramu, thank you for the updates.